ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రముఖ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ వ్యవహారం దుమారం రేపుతోంది. చెవళ్ల సమీపంలో త్రిపుర రిసార్ట్ లో ఆమె ఇచ్చిన బర్త్డే పార్టీకి గంజాయి వినియోగించినట్లుగా పోలీసులు నిర్ధారించారు. గంజాయితో పాటు అనుమతి లేని విదేశీ మద్యాన్ని కూడా వాడినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో దాదాపు 48 మంది పాల్గొన్నట్లుగా గుర్తించిన పోలీసులు వీళ్లలో కొంతమందిపై పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది. మంగ్లీతో పాటు శివరామకృష్ణ, దామోదర్ రెడ్డి అనే మరో 2 వ్యక్తులపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. చేయను నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల దగ్గర ఉన్న త్రిపుర రిసార్ట్ లో తన బర్త్డే వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది మంగ్లీ. పార్టీ జరుగుతోందనే సమాచారంతో పోలీసులు వెంటనే రిసార్ట్ పై దాడులు నిర్వహించారు. మంగ్లీ ఇచ్చిన పార్టీలో కొంతమంది గంజాయి వినియోగించినట్లుగా తేలింది. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. నా డ్యూటీకి అడ్డం తెలకండి మీరు. మంగ్లీ బర్త్డే పార్టీ వ్యవహారంపై డీసీపీ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి రవిచంద్ర ఫేస్ టు ఫేస్. ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీలో డ్రగ్స్ కలకలం అంటే గంజాయి కలకలం కలిగించిందని చెప్పుకోవచ్చు. ఆమె పార్టీకి వచ్చినట్టుగా ఒక వ్యక్తికి కూడా పాజిటివ్గా తేలింది. ఆ కేసులు కూడా నమోదు చేశారు. మంగ్లీతో పాటు మరో 3 మీద కేసులు నమోదు చేశారు. మన దగ్గర డీసీపీ రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ సార్ ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, అంటే ఎట్లా వచ్చింది మీకు సమాచారం, ఎలా తెలిసింది? పబ్లిక్ రొటీన్ కాల్స్లోనే అక్కడ త్రిపుర రిసార్ట్స్లో సౌండ్ పొల్యూషన్ ఉంది, తర్వాత నాయిజీగా ఉంది అనేది ఎవరైనా కాల్ చేస్తుంటారు. పబ్లిక్ చాలా సోర్సెస్ ఉన్నాయి. పోలీస్కి డయల్ 100, తర్వాత లోకల్ పోలీస్ స్టేషన్, పెట్రోల్ కార్స్కి వస్తాయి. అట్లనే కాల్ వచ్చింది. వెరిఫై చేస్తే అది నాన్ పర్మిటెడ్ ప్రోగ్రామ్. పోలీస్ రొటీన్ చెకప్లోనే భాగంగానే అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత తెలిసింది అది మంగ్లీ బర్త్డే పార్టీ అని చెప్పి. అక్కడ ఒక 25 మెంబర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ 9 ఉమెన్. అక్కడ చూస్తే లిక్కర్ సర్వ్ చేస్తూ ఉన్నారు. పర్మిషన్ బేసికల్గా అందరూ కంపల్సరీ లిక్కర్ పర్మిషన్ తీసుకోవాలి, లైసెన్స్ 1 డే కోసం. అది తీసుకోలేదు. ఒకటి, అక్కడ డీజే ఆపరేట్ అవుతూ ఉంది, సౌండ్ సిస్టమ్. దానికి కూడా మినిమం పబ్లిక్ ప్లేస్లో లైసెన్స్ తీసుకొని పర్మిషన్ తీసుకొని పోలీస్ పర్మిషన్తో పాటు పెట్టాలి. అది పెట్టలేదు. దీనివల్లనే ఫస్ట్ ఇక సెర్చ్ మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గానే డ్రగ్ టెస్ట్ అప్పుడు జరుగుతుంది ఇట్లా అన్పర్మిటెడ్ పార్టీస్లో. దాంట్లో అక్కడ ఉన్న వాళ్ళందరికీ డ్రగ్ టెస్ట్ చేస్తే ఒక వ్యక్తికి, దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి డ్రగ్ పాజిటివ్గా గంజాయి పాజిటివ్ అని టెస్ట్ వచ్చింది, రిపోర్ట్ వచ్చింది. అప్పుడు దీంట్లో ఇప్పుడు బేసికల్గా ఈ ఎపిసోడ్లో 4 మీద కేసు నమోదు చేయడం జరిగింది. లిక్కర్ పర్మిషన్ ప్లస్ పోలీస్ పర్మిషన్ లేదండి. డ్రగ్ టెస్ట్లో నెగిటివే ఉన్నారు. అందరూ నెగిటివ్ ఉన్నారు ఎక్సెప్ట్ దామోదర్ రెడ్డి. మంగ్లీ కూడా వెళ్తున్నటువంటి సమయంలో పోలీస్ వాళ్ళని కూడా వారించినట్లు, ఆమె వీడియో తీయొద్దంటూ ఈ విధంగా కూడా చేశారు. అంటే పోలీసుల పట్ల దురుసుగా ప్రవహించింది. ఏం జరిగింది అసలు? ఏం జరిగిందంటే లేదు, ఇది ఎవరి పార్టీకి వెళ్ళినా ఫస్ట్ వీడియో రికార్డింగ్లో ప్రైవసీ ఇబ్బంది అవుతుంది, లేకపోతే అందరు ఉంటారని అడుగుతారు. అడగటం అనేది జరిగింది అక్కడ కూడా, అది మనందరం చూస్తున్నాం. కానీ ఎవరు వచ్చి అబ్స్ట్రక్షన్ అనేది ఎప్పుడు తీనీకండా ఆపితే కానీ, లేకపోతే ఇంకోటి ఏదన్నా ఫోన్ తీసేసుకోవటం, లేకపోతే డ్యూటీ చేయనీయకపోవటం, అలాంటిది ఏం జరగలేదు. అలా జరిగి ఉంటే సపరేట్ కేసు కట్టి ఉండేవాళ్ళం మనం. అంటే ఈ మంగ్లీ విషయంలో ఆమె ఎందుకంటే ఫోక్ సింగరు, చాలామంది పొలిటీషియన్స్తో కూడా రిలేషన్స్ ఉంటాయి. అయితే మన రాజకీయ ఒత్తిళ్ళు మీపై ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ అసలు సంబంధం లేని విషయం. ఇప్పుడు మనం మాట్లాడేది అక్కడ ఏం జరిగింది, దాని మీద మేమేమి చట్టపరంగా ఏం చేయాలా అంతవరకు చేస్తాం. దాంట్లో ఏం ఒత్తిళ్ళు అలాంటివి ఏం లేవు. అలానే మేము కూడా అందరికీ వార్నింగ్ ఇస్తున్నాము. ఈ ఫామ్ హౌసెస్ వాళ్ళకి, రిసార్ట్ వాళ్ళకి రిక్వైర్డ్ పర్మిషన్స్ లేనిది మీరు కనుక ఆ ఈవెంట్ని జరపనిస్తే చట్టపరంగా కఠిన చర్యలే తీసుకుంటుంటాం. మంగ్లీ కావచ్చు, దామోదర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మీద ఎలాంటి సెక్షన్లు పెట్టారు, ఎట్లా ఉండవచ్చు? అంటే ఏ విధంగా, ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు, శిక్షలు? అది సింపులే. సౌండ్ పొల్యూషన్ సంబంధించిన, నాయిస్ పొల్యూషన్ సంబంధించిన డీజే రొటీన్ కేసు అది. ప్లస్ ఎక్సైజ్ లిక్కర్ చేశారు కాబట్టి ఎక్సైజ్ యాక్ట్ కింద 34లో పెడతారు. కన్జ్యూమర్గా ఉంటాడు కాబట్టి 27 NDPSలో పెడతారు.
థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఇది అంటే రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ సార్ చెప్పేది, ఎవరైనా కానీ రిసార్ట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి అనుమతులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తీసుకున్నట్టు వాళ్ళు డ్రగ్ తీసుకున్నట్టు వాళ్ళు కూడా వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుంటామని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.